ఇట్లా 1.5 ఇయర్ నుంచి అండి మా నన్ను ఫాలో అవ్వడం, మా అపార్ట్మెంట్లో వాడు మనుషుల్ని పెట్టడం సంగారెడ్డి గారు. వాడు ఆఫీసర్లు అండి, గాజులు తొడుక్కున్నది వాడుకు నన్ను ఫాలో అవుతుంటే మా అపార్ట్మెంట్లో వాడు నన్ను చంపడానికి ట్రై చేస్తున్నాడు మా బ్రదర్తో కలిసి. మా బ్రదర్స్తో కలిసి వరస్ట్ ఆప్షన్స్ ఇన్ఫామ్ చేయడము, ఎట్లా వీళ్ళ ఆల్రెడీ చంద్రకళ రెడ్డిని రిమూవ్ చేసిండండి మా బ్రదర్స్. ఆ విధవలకు సిగ్గు శరం లేదు, మళ్ళీ వీడితో చేతులు కలిపి వరస్ట్ ఆప్షన్. వాడికేమో ఓసీ కాస్ట్ అమ్మాయి కావాలి, దానికి నేను హెల్ప్ చేయాలి, మళ్ళీ చంద్రకళ రెడ్డి కావాలి, దానికి నేను హెల్ప్ చేయాలి. నాకు హెల్ప్ అడిగాడు, నా ముడ్డ పట్టుకొని లాస్ట్ ఇయర్ అక్షయ్ రెడ్డితో హెల్ప్ అడిగించాడు. నాకు హెల్ప్ చేయి మనసు మార్చుకుంటా అని చెప్పి రిషిక అనే అమ్మాయి, ప్రణీత అనే అమ్మాయి మా ఫ్లాట్ ఓనర్తో డ్రామాలు ఆడించిండు. ఒకటండి, నేను ఫైనల్గా చెప్తున్నా, బెటర్ అయిన అమ్మాయి అన్నిట్లో ఉంటే నేను మూవ్ ఆన్ అవుతా. మ్యారేజ్ అనేది నా పర్సనల్ డెసిషన్. సో ఎవరు ఫోర్సబుల్గా ఎవ్వరు రారు. మా బ్రదర్స్తో ఇన్ఫామ్ చేసిన, మా బ్రదర్స్తో చేతులు కలిపినా, నువ్వు ఎవరితో చేతులు కలిపినా అది ఎప్పటికీ జరగదు. నువ్వు ఏదైనా ఇన్ఫామ్ చేసుకోరా, నేను పట్టించుకోను. అవరెస్ట్ ఆప్షన్ ఇన్ఫామ్ చేసుకో, నేను పట్టించుకోను. అవరెస్ట్ లంజలతో నేను పోను ఈ రోజు కూడా. నేను మా రిలేటివ్స్ లంచ వడకులు చూసే మ్యాచ్ల వైపు నేను ఈ రోజు వెళ్ళాను. అర్థమవుతుందా? నేను అన్నిట్లోనూ బెటర్గా ఉండే అబ్బాయితో నువ్వు మూవ్ ఆన్ అవుతా. అప్పటి వరకు నేను సింగిల్గా ఉంటా. నువ్వు ఏదైనా ఇన్ఫామ్ చేసుకోరా, కొద్దిగా లంజా కొడక. నీకు ఓసీ కాస్ట్ అమ్మాయి కావాలి, చింతకారెడ్డి కావాలి, నేను వరస్ట్ లంజలను చేసుకోరా కొద్దిగా కదా. నేను అన్నింటిలో బెటర్గా ఉండే అమ్మాయి నేను చూస్తాను. అలా ఫ్రెండ్స్లో బెటర్ ఉన్నారండి, అవన్నింటిని చెడగొట్టేసి వరస్ట్ లంజలు ఇన్ఫామ్ చేస్తున్నాడు. ఆ ప్రణీత లంజా, రిషిక లంజాతో డ్రామాలు ఆడించిండు లంజా కొడుకు. నేను చెప్తున్నా కదా, ఆ లంజల ఫ్యామిలీలు పొద్దున్న ఫ్యూచర్లో సఫర్ అవుతారు. ఈ రోజు కాకుండా సర్వనాశనం అవుతాయి. వాళ్ళు కానీ ఇన్ఫ్లుయెన్సెస్ కానీ ఎవరండి. ఇప్పుడు నేను ఎంత సఫర్ అవుతాయండి, నేను మాట్లాడతా ఎంత సఫర్ అవుతున్నా. డైలీ వచ్చేసరికి ఫిజికల్గా మెంటల్గా టార్చర్ చేస్తుంటాడు. ఇట్లా కరెక్ట్ అయిన అమ్మాయిలు రిమూవ్ చేసిన, నీకు కరెక్ట్ అయిన అమ్మాయిలు రాకుండా చేస్తున్నా, నీకు వరస్ట్లో జరుగుతున్న మ్యారేజ్ ప్లాన్ చేస్తున్నా, నీ బ్రదర్తో కలిసి చెప్పు తీసుకొని కొడతా లంచా కొడుకొని ఏమనుకుంటారు కానీ ఒక్కొక్కరిని. ఆల్రెడీ నా లైఫ్ ఇప్పుడు ఆ అమ్మాయిని రిమూవ్ చేయడానికి మా బ్రదర్స్కి జాబ్స్ ప్రొవైడ్ చేయడం, ఇక్కడ ఉన్న వాళ్ళకి అన్ని వాళ్ళకి అంతా లగ్జరీస్ ప్రొవైడ్ చేయడం, ఇలాంటివి చేసిండు లంచా కొడుకు. ఇప్పటికే పాపాన్ని మూట కట్టుకున్నాడు. చంద్రకాయ రిమూవ్ చేసి పాపాన్ని మూట కట్టుకున్నాడు. లవ్ మ్యారేజ్ అనేకుండా చేసిండు. మా ఫ్లాట్ ఓనర్ కానీ, మా బ్రదర్స్ కానీ, మా ఏమంటారు వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, ప్రణీత రిషిక అమ్మాయి కానీ, వీళ్ళందరూ పాపాన్ని మూట కట్టుకున్నారు. సో ఇప్పుడైనా కరెక్ట్ నెంబర్ రావాలి కదండి. అట్లా రాకుండా చేస్తున్నాడు. కరెక్ట్ నెంబర్ రాకుండా చేయడం, ఫస్ట్ లంజల గురించి ఇన్ఫామ్ చేయడం, ఇలాంటివి చేస్తున్నాడు ఈ లంజా కొడుకు వచ్చే విధవ. ఈ రోజు కాకుండా అండి, ఫ్యూచర్లో కంపల్సరీ ఈడీడి ఫ్యామిలీ, ఆ ప్రణీత అనే అమ్మాయి, రిషిక అనే అమ్మాయి కంపల్సరీ ఫ్యూచర్లో సఫర్ అవుతారు ఈ లంజా కొడుకులు. అరే నువ్వు ఎంతైనా ఇన్ఫామ్ చేసుకోరా, నేను పట్టించుకో. నా వరకు వచ్చినప్పుడు నేను చూసుకుంటా. నా వరకు వాడు ఎవడు వస్తాడు, ఆ వరస్ట్ ఆప్షన్లు తీసుకుని ఎవరు చెప్పు తీసుకుని, అరే నీకు ముఖమైనా ఉందారా ఆ వరస్ట్ ఆప్షన్ తీసుకొని వచ్చి నువ్వు మ్యారేజ్ చేసుకొని చెప్పడానికి నీ ముఖమైనా ఉందా కొంచెమైనా అని ముఖం పెట్టుకొని వచ్చి ఇంకా ఈ వరస్ట్ ఆప్షన్లు చేసుకో నువ్వు అని చెప్పి వస్తావు. చెప్పు తీసుకొని కొడతా. అరే చెప్పు తీసుకొని లంచ్ కొడతారా లంచా కొడక. నీకు ఎలాంటి అమ్మాయిని హెల్ప్ చేసిండ్రు లాస్ట్ ఇయర్, నాకు లవ్ మ్యారేజ్ జరగనీయకుండా చేసినావు. ఆ బెటర్ అయినట్టు చెడగొట్టి నీ ఫ్రెండ్స్ బెటర్ అయిన ఉన్న అమ్మాయిలు చెడు, అప్పర్ కాస్ట్ అమ్మాయిలు, అందంగా అమ్మాయిలు చెడగొట్టి ఈ వరస్ట్ లంజలను చేసుకోవాలని చెప్పు తీసుకొని కొడతారు లంచా కొడక అని చెప్తా. అరే నువ్వు వచ్చినా నేను వచ్చినా ఎవడు వచ్చినా 1.5 year నుంచి ఇట్లా జరిగింది. ఎవడికి భయపడాల్సిన అవసరం నాకు లేదురా కొజ్జా లంచా కొడక. అర్థమవుతుందా కొజ్జా ఏదో, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అరే నువ్వు ఎంతైనా ఇన్ఫామ్ చేసుకొని రెస్పాండ్ అవ్వను ఇప్పటి నుంచి. నా వరకు వచ్చినప్పుడు నేను చూసుకుంటాను. నా వరకు వస్తారు కదా, నా వరకు వచ్చినప్పుడు నేను ఇది లిస్ట్ అది అడిగిన అప్పుడు నేను మూవ్ ఆన్ అవుతా. ఇలాంటి అమ్మాయిలతో డ్రామాలు ఆడించిండు లంజలతోని. కంపల్సరీ సర్వనాశనం అవుతాడు. అప్పుడే నేను మూవ్ ఆన్ అవుతాను. నువ్వు వచ్చినా ఎవడొచ్చినా భయపడాల్సిన అవసరం నాకు లేదు. అర్థమవుతుందా? కొద్దిగా లంజ వరకు సింగిల్గా ఉంటే ఉండిపోతా లైఫ్ లాంగ్. మరి కంపల్సరీ పాపం అనేది మూట కట్టుకోండి. కంపల్సరీ సర్వనాశనం అవుతారు. వాడి పిల్లల తరానికి దాకపోతుంది ఇదంతా కూడా. 1.5 year నుంచి నేను ఎంత నరకం అనుభవించినా అండి. మా బ్రదర్స్ పిల్లల తరానికి దాకుతుంది. నాకు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఎవరు చేసి నా సర్వనాశనం అవుతారు. నాకు అందరూ కూడా నాకు ఎంత చీటింగ్ జరిగిందో నేను రెస్పాండ్ అవ్వను ఇప్పటి నుంచి. నా వరకు వచ్చినప్పుడు మా బ్రదర్స్కి అన్ని విషయాలు తెలుసా అండి. వాడితో చేతులు కలిపి అందరినీ చెడగొట్టేసారు. పాపాన్ని మూట కట్టుకున్నారు. అందరు బెటర్ అయిన ఉంటే అందరిని ఎట్లా చెడగొట్టాలని చెడగొట్టేసారు అండి. చంద్రగారెడ్డి రిమూవ్ చేశారు కదా, వేరే వాళ్ళు ఉంటే వేరే వాళ్ళని కూడా చెడగొట్టేసారు అందరినీ కూడా. సరే చెడగొట్టండి. ఫ్యూచర్లో మీరు పిల్లల తరాన్ని తాకుతలేదు చూడండి, మీ పిల్లల తరాన్ని కూడా తాకుతుంది. నాకు ఎంత ఇబ్బంది పడినా నేను రెస్పాండ్ అవ్వను ఇప్పటి నుంచి. నేను రెస్పాండ్ అవ్వను. నా వరకు వచ్చినప్పుడు నేను చూసుకుంటా. నా వరకు వచ్చినప్పుడు ఇలాంటి లంజలను ఎట్లా చేసుకోవాలరా, అది ఎట్లా చంద్రగారెడ్డి నీకు అప్పర్ కాస్ట్ అమ్మాయి కావాలి, నేను పూకు కావాలి, నేను వరస్ట్ లంచం చేసుకోవాలి, కొద్ది లంచం కానీ చెప్పు తీసుకొని కొడతాను లంచా కొడుకొని సన్నీ రెడ్డి కానీ. వాడు ఏమో అరే నువ్వు నా వరకు వచ్చినప్పుడు నేను చూసుకుంటారా అది.
అప్పటి వరకు నేనేం స్ట్రెస్ తీసుకోకుండా నేను సైలెంట్గా ఉంటా. నా వరకు వచ్చినప్పుడు నేను చూసుకుంటా. 1.5 ఇయర్ నుంచి అండి నేను అందుకనే ఇట్లా బూత్ మాటలు తిడుతున్నా. బెటర్ అయిన ఉంటే చెడగొట్టేసిండు. బెటర్ అయిన ఉంటే ఎవరైనా ఇట్లా చేస్తారా చెప్పండి? పెళ్ళి కాకుండా ఎవరైనా బెటర్ అయిన అమ్మాయి రాకుండా చేస్తారా? వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేయడానికి ట్రై చేస్తారా చెప్పండి? సో నేను ఎందుకు వీడియోలు పెడుతున్నా, ఎందుకు బూత్ మాటలు తిడుతున్నా అంటే అలా ఫ్రెండ్స్ని కానీ వాళ్ళందరినీ కానీ ఎందుకు తిడుతున్నా అండి నేను? ఎందుకు తిడతాను? నా పనులే తిడతాను. వాళ్ళు ఇలాంటి పనులు చేసిండు. ఆ చైతన్య అనే అమ్మాయి సఫర్ అయినా కదా, నా ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్లో అప్పర్ క్యాస్ట్ అమ్మాయిలు ఉన్నారు, బెటర్ ఉన్నారు అని చెప్పి వాడికి అమ్ముడు పోయి నా వరస్ట్ ఆప్షన్ ఇన్ఫార్మ్ చేస్తుంది. అది నువ్వు ఎన్నైనా డ్రామాలు ఆడించు దాంతో కానీ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సెస్ కానీ నా బ్రదర్స్తో అయినా డ్రామాలు ఆడించు. ఫైనల్గా నాకు నచ్చితేనే మ్యారేజ్కి వెళ్తా. నాకు బెటర్ అయిన అమ్మాయి చంద్రకార్, నేను అన్నింటిలో బెటర్గా చూస్తున్నా. చంద్రకార్ రెడ్డి కంటే బెటర్గా చూస్తున్నా. నేను మొడ్డల హెల్ప్ నాకు అవసరం లేదు. ఏ రోజుకి నీలాంటి చెత్త నేను ఒకటే అండి, నేను లాస్ట్ ఇయర్ హెల్ప్ అన్నప్పుడు అండి నాకు బెటర్ అయిన అమ్మాయి కావాలి, చంద్రకార్ బెటర్గా ఉంటే ఆ అమ్మాయి గురించి అడిగిన దాన్ని ఏ విధంగా హెల్ప్ అడగలేదు. నాకెందుకు అడిగిండండి వాడు హెల్ప్? ఎందుకు అడిగిండు హెల్ప్? నాకు ఎందుకు అడగాలి? ఆడు మొడ్డ పట్టుకొని ఎందుకు అడిగిండు? నా మొడ్డ పట్టుకొని హెల్ప్ అడిగిండు. నాకు హెల్ప్ చెయ్యి, నేను కొంచెం ఉన్నా, నా పిల్ల మనసు మార్చుకుంటా అని అడిగాడు. తర్వాత నేను అడగలేదు వానికి, నా పిల్లకంటే బెటర్ అయిన అమ్మాయి ఉంది కదా, మరి ఆ అమ్మాయితో హెల్ప్ చేస్తా అని చెప్పి చీట్ చేసి మా ఫ్లాట్ ఓనరు మా బ్రదర్స్తో కలిసి రిమూవ్ చేసి నేను భరించుకున్నా అన్నీ కూడా. సో అది అన్నిట్లో బెటర్గా ఉంటేనే మూవ్ ఆన్ అవుతాను. వాడికి ఏమో అప్పర్ క్యాస్ట్ అమ్మాయి, నేను లోవర్ క్యాస్ట్లతో వరస్ట్ ఉండే వాళ్ళతో నేను మూవ్ అయ్యి రోజుకి కూడా మా రిలేటివ్స్ మ్యాచెస్ వైపు ఏ రోజు వెళ్ళాను. ఆ సిగ్గు శరం లేదు, లంచ్ అవడకలకు అలాంటి నాకు మ్యాచ్లు చూడడానికి కూడా సిగ్గు శరం లేదు. నేను చూడమని కూడా అడుగుతలేను నేను రోజు కూడా. సో అది అన్నిట్లో బెటర్గా ఉంటే నేను మూవ్ ఆన్ అవుతా. లేదు అంటే సింగిల్గా ఉండిపోతా. నన్ను అన్ని రకాల ఫేక్గా ప్రచారం చేశారు. మా బ్రదర్స్ లంచ్ వేడుకలు కూడా వాడితో చేతులు కలిపి నా క్యారెక్టర్ బ్యాడ్ చేయడానికి ట్రై చేశారు. వీడు ఎట్లా మ్యారేజ్ తీసుకెళ్ళాలి, వీడిని ఎట్లా బజార్ లంచాలను అంటగట్టాలి వీడికి అని చెప్పి. వీని అమ్మాయి ఎంతమంది తెంగించుకుంటే పుట్టిండో అని ఇంత మంచి లక్షణాలు వచ్చినాయి సన్నీ రెడ్డి అని. అంటే అందుకని అమ్మని అబ్బుతులు తిడుతుంది. తప్పేముంది చెప్పండి? ఇప్పుడు మీ వర్క్లో ఇన్వాల్వ్ అవుతూ వర్క్ చేసుకుంటలేరు. చేసుకోవడం కారణం సన్నీ రెడ్డి మీ బిజినెస్లో దక్కేస్తున్నాడు. సెకండ్ వచ్చేసరికి బెటర్ అయిన అమ్మాయి ఉంటే చెడగొట్టేస్తున్నాడు. ఇలాంటి పనులు చేస్తున్నాడు మా బ్రదర్స్తో కలిసి. నాకు వరస్ట్ ఆప్షన్ ఒకటి మ్యారేజ్ అనేది నా పర్సనల్ డెసిషన్. నచ్చితే అన్నిట్లో చంద్రకార్ రెడ్డి కంటే బెటర్గా ఉంటే మూవ్ ఆన్ అవుతా. అన్నిట్లో క్యాస్ట్లో అన్నిట్లో కూడా. లేదు అంటే సింగిల్గా ఉంటా. అలా వైఫ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు, నేను అడిగిన అవన్నీ వాళ్ళందరూ ఉంటే నేను మూవ్ ఆన్ అవుతా కరెక్ట్ అయిన అమ్మాయితో. ఇప్పుడు నేను అడగలేదండి, వాడే ఇన్ఫామ్ చేస్తున్నాడు. వాడే ఇన్ఫామ్ చేసిన ఇన్ని రోజులు నేను అడిగేటోళ్ళకి మళ్ళీ చెడగొడుతున్నా అని చెప్తున్నాడు. ఆ చెడగొట్టు, నువ్వు అందరినీ చెడగొట్టు, బెటర్ అంటే చెడగొట్టేసి. నేను ఫైనల్గా నేను చెప్పినా కదా, నేను ఇలాంటి అమ్మాయిని హెల్ప్ చేసిన, అంతకంటే బెటర్గా ఉంటే నేను చేసుకుంటా అన్నిట్లో కూడా అని చెప్తాను. ఎవడు వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు వచ్చినా ఎవడు నేను భయపడాను. అర్థమవుతుందా? సఫర్ అయింది నేను, అందరికీ తెలుసు అండి. సఫర్ అయింది నేను, వీడు సఫర్ అయ్యాడు. నేను 3 సంవత్సరాలు సఫర్ అయినా అండి. వాళ్ళకి అందరికీ తెలుసు. వాళ్ళందరూ డ్రామాలు ఆడుతున్నారు. దాంతో కలిసి ఆ చైతన్య అనే అమ్ముడు పోయి వీళ్ళందరూ డ్రామాలు ఆడి నా లైఫ్ స్పాయిల్ చేసి. నేను చెప్తున్నా కదండి, పిల్లల తరానికి అది దాకపోతుంది. ఫ్యూచర్లో మీరు చూస్తారు కదా, సర్వనాశనం అవుతారు లేదా చూడండి. నేను ఎంత సఫర్ అయినా ప్రణీత రిషిక్ అనే అమ్మాయి ఆ డ్రామాలు ఆడింది నా లైఫ్లో ఉన్నారని చెప్పి. ఆ లంజలు కంపల్సరీ మా ఫ్లాట్ ఓనర్ లంజా వీళ్ళందరూ సర్వనాశనం అవుతారు ఫ్యూచర్లో. ఎట్లుంటుంది చెప్పండి? ఎంత సఫర్ అవుతే నేను ఈ మాటలు మాట్లాడితే చెప్పండి. లంజలు అనే దాకా వచ్చిన అంటే ఎట్లుంటుంది చెప్పండి? ఎవరైనా సఫర్ అవుతారు కదా ఈ మాట్లాడతారు. వాడికి ఏమో మంచిగా ఉండే అమ్మాయి కావాలి, అప్పర్ కాస్ట్ అమ్మాయి కానీ వరస్ట్ లంజం చేసుకోవాలండి. ఎట్లుంటుంది చెప్పండి? డైలీ ఫిజికల్గా మెంటల్గా అరెస్ట్ చేయడం, మా అపార్ట్మెంట్లో వాడు మనుషుల్ని పెట్టడము, మా ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టడము, నా వర్క్లో ఇన్వాల్వ్ అవ్వడము, బెటర్ అయిన చెడగొట్టేయడము మా బ్రదర్స్తో కలిసి. సో 1.5 ఇయర్ నుంచి జరుగుతుంది అనమాట. ఇది 1.5 ఇయర్ నుంచి జరుగుతుంది. నన్ను మ్యానిపులేట్ చేయడం. మా ఫ్లాట్ ఓనర్ అయితే దాన్ని పువ్వు కోసి రోడ్డు మీద దింపాలి లంజలని. ఈరోజు కాకున్నా కూడా అది అనుకుంటుంది నాకేం కాదు అనుకుంటుంది. ఫ్యూచర్లో సఫర్ అవుతుంది అది. నేను నాకు లవ్ మ్యారేజ్ జరగనీయకుండా చేసి వీళ్ళందరూ కూడా. సో కంపల్సరీ ఫ్యూచర్లో సఫర్ అవుతారు. సో వాడు ఏదైనా ఇన్ఫామ్ చేసుకోరా, నువ్వు బెటర్ అయినా నువ్వు ఎంత ఇన్ఫామ్ చేసుకుని నేను పట్టించుకోను. నువ్వు ఎవరి గురించి అయినా ఇన్ఫామ్ చేసుకో, ఎవరి గురించి అయినా చెడగొట్టేసి. నేనైతే ఫైనల్గా బెటర్ అయిన వాళ్ళతోనే మూవ్ ఆన్ అవుతా. లేదు అంటే నేను సింగిల్గా ఉండిపోతాను లైఫ్ లాంగ్ అంతే. నువ్వు ఏదైనా రెచ్చగొట్టుకో, ఏదైనా వరస్ట్ ఆప్షన్స్ ఇన్ఫామ్ చేసుకో, రెచ్చగొట్టినా రెచ్చిపోను. ఇప్పటి నుంచి నేను రెచ్చిపోను. నేను ఆల్రెడీ నా ఫైనల్ డెసిషన్ చెప్పిన, ఫైనల్ అదంతే. సో నువ్వు ఏదన్నా ఎవరి గురించి ఇన్ఫామ్ చేసుకో, ఎవరి గురించి స్టేటస్ పెట్టించుకో. అన్నిట్లో బెటర్ ఉంటే మూవ్ ఆన్, లేదంటే సింగిల్గా ఉంటాను.